ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 30వ వచనము. నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడడు. ఎవరండి నీతిమంతుడు? ఎవరా నీతిమంతుడు? నీతిమంతుడు అంటే ఎవరు? నీతిమంతుడు అంటే యేసుక్రీస్తు రక్తములో తన పాపముల్ని కడుక్కొని దేవుణ్ణి అంగీకరించిన వాడే నీతిమంతుడు, నీతిమంతురాలు. వాక్యం ఏమని రాయబడుతూ ఉన్నది? నీతిమంతుడు ఎన్నడూ కూడా కదిలింపబడడు. కారణం ఏమి అంటే నీతి మార్గంలో నడిచే ప్రతి ఒక్కడు కూడా దేవుని యొక్క మార్గము, దేవుని యొక్క చేతిలో ఉన్నాడు కాబట్టి లోకములో నీతిమంతుడిని ఎవరు కూడా ఏమీ కూడా చేయలేరు. ఏది కూడా ఏ సాతాను యొక్క అంధకార క్రియ కూడా కదిలించలేదు. కారణం ఏమి అంటే యేసుక్రీస్తు రక్తమే బలమైనది. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ప్రతి వారిలో పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరించబడుతూ ఉన్నది కాబట్టి వారు చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. కాబట్టి నీతిమంతుడు దేవుని పక్షాన ఉన్నాడు కాబట్టి వాడు లోకములో ఏ స్థితికైనా ఏ పరిస్థితికైనా కదిలించబడడు. కనుక నువ్వు కూడా యేసుక్రీస్తు రక్తం కిందకి రా, యేసుక్రీస్తు రక్తంతో కడగబడు. నిజంగా యేసుక్రీస్తు నామములో నువ్వు బాప్తిసం పొందుకో. అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం నీకు వచ్చినప్పుడు లోకములో ఉండే ప్రతి దానికి నువ్వు దేనికి కూడా కదిలింపబడవు. కారణం ఏమి అంటే యేసుక్రీస్తు చేతిలో నువ్వు ఉన్నావు. ఆయన నామములో సురక్షితంగా దాచబడి ఉన్నావు కాబట్టి నువ్వు నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా తీర్చబడ్డావు కాబట్టి ఇక నిన్ను ఎవరో కూడా లోకములో కదిలింపబడడు, మరి కదిలించలేరు. కారణం ఏమి అంటే నువ్వు నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా మార్చబడ్డావు కాబట్టి. దేవుడి బిడ్డ, సహోదరుడా, మరి యొక్క సమయంలో ప్రేమపూర్వకంగా మరి దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు నువ్వెంతో ధైర్యవంతురాలుగా ఉండి నీతిమంతులుగా నిలబడ్డప్పుడు విశ్వాస జీవితంలో ముందుకు నడవటానికి అవకాశం ఉంటుంది. దేవుడి వాక్యాన్ని దీవించి బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, నీతిమంతుడు ఎన్నడూ కదిలించబడడు అని మీ వాక్యం రాయబడి ఉన్నది కాబట్టి అయా నీతి నిమిత్తమై మీ రక్తముతో ప్రభువా మమ్మల్ని శుద్ధీకరించి మీ పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం ద్వారా అంగీకరించినావు కాబట్టి యేసుక్రీస్తు నామమునే అయా ఓడలో సురక్షితంగా దాచిపెట్టి ఉంచినావు కాబట్టి అయా నీ నీతిని బట్టి ఈ లోకములో ఏ యొక్క సాతాను యొక్క అంధకార క్రియ మమ్మల్ని కదిలించలేడు కాబట్టి అయా మీరే మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడి బిడ్డలారా, వీడియోను కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఈ యొక్క వీడియోలను గురించి మీరు కూడా ప్రార్థన చేయండి. ఆమేన్.